చూసినావా బెదిరింపు కాళ్ళు బెదిరింపు కాళ్ళు లైవ్ లో మంగ్లీ గారి తరపు నుంచి ఎవరైతే ఉన్నారో ఈయన రాజేశ్వరి అనుకొని మంగ్లీ గారి తరపు నుంచి ఈ విధమైన బెదిరింపు కాళ్ళు వీళ్ళు బాధితుల పక్షాన నిలబడరు. ఒక్క నిమిషం ఇది నేను మాట్లాడతా. అన్న మీరు ఎవరన్నారు తమ్ముడు? మీరు ఎవరు నాకు తెలియదు. నేను చిన్న విషయం చెప్పు. నేనేందంటే ఒక చిన్న విషయం ఏంటంటే ఇదంతా గొడవ జరుగుతుంది. అవును, ఇదంతా గొడవ జరుగుతున్నప్పుడు నేనేమనుకున్నా అంటే పిల్లోడు ఇదంతా ఎగురుతున్నాడు కదా, ఇదంతా కాదు. ఇప్పుడు ఏదైనా ఉంటే సామరస్యపూర్వకంగా మనం చేసుకోవాలా. మనం ఒక్కలే కాకుండా చట్టం ఉంది పోలీసు వ్యవస్థ ఉంది. మనమే విమర్శ చేసుకోవడం, మనమే తనుకోవడం, మనమే ఒకళ్ళు. ఇప్పుడు మా దాంట్లో నాలుగు ఉంటాయి అబ్బా. ఒకడేమో వడత్య ఉంటది, ఒకటేమో బుక్య ఉంటది, ఒకటేమో చౌహాన్ ఉంటది, ఒకటేమో పమాన్ ఉంటది. అందులో ఇవన్నీ గోదర కలుగుతున్న జనాభా ఉన్నటువంటి ఈ రోజు 24 లక్షల జనాభా ఉన్నటువంటి ఈ బంజారాలలో ఈ రకంగా అంత ఇంత ఇప్పుడిప్పుడే పైకి వస్తున్న జాతిలో ఇవన్నీ దివేసిన అన్న ఒక్క నిమిషం అన్న ప్లీజ్ మీరు అన్న ఒక్క నిమిషము అన్న మేము మీడియా నుంచి మాట్లాడుతున్నాం. సంపత్ నాయక్ చెప్పండి సార్. నేను అడుగుతా చెప్పండి. అదే బాధితుల వైపు ఉంటామా అని కాదు, నేను బాధితుల వైపే ఉంటా. ఎవరైనా బాధితుల వైపు ఉంటారండి. ఎవరైనా సమాజంలో ప్రతి ఒక్కరు బాధితుల వైపు ఉంటాను. ఎవరైనా పాపం అనుకోకుండా ఎవరో మనం 10 రూపాయలు 20 రూపాయలు కష్టపడి సంబంధిస్తామండి. అప్పనంగా ఎవరైనా దోసుకుపోయిందంటే అన్న మీరు ఇప్పుడు దేనికోసం కాల్ చేశారన్న? కొత్త ఉంటుంది కడుపు. అన్న మీరు దేనికి కాల్ చేశారు ఇప్పుడు? నేను కాల్ చేసిన సంపద నాయక్ కాల్ చేసిన. ఎందుకు కాల్ చేసిన సంపద నాయక్ నేను ఎందుకు కాల్ చేసిన అంటే సంపద ఏదైనా ఉంటే ఒకవేళ నిజంగానే అది జరిగి ఉంటే ఆ చట్టము పోలీసు వాళ్ళు వ్యవస్థ చేసుకుని మనం బదనాం చేసుకోకూడదు, మనం ప్రశాంతంగా ఉన్నాము అనే ఉద్దేశంతో కాల్ చేస్తే ఫస్ట్ లైవ్ రికార్డింగ్ మంగ్లీ కాబట్టి ఆ మంగ్లీ ఎవరో వాళ్ళే నాకు తెలియదు. సంపదనే పిల్లలు మరి అదే మంగ్లీకి సపోర్ట్ చేస్తూ ప్రెస్ మీట్ పెడుతున్నారు, వాళ్ళకి కాల్ చేస్తా ఉన్నారా మీరు? చెప్పేది వినండి. నేను చెప్పేది వినండి. నేనేమన్నా అంటే అక్కడ ప్రెస్ మీట్ అని అక్కడే మాట్లాడింది. నాకు ప్రెస్ మీట్ ఉన్న విషయం నాకు తెలియదు. నేనేమని చెప్పినా అంటే సంపదను ఏమని చెప్పినా అంటే సంపదను ఏంటంటే నేను మామూలు క్యాజువల్గా మాట్లాడమని చెప్పేసి నేను మరి ప్రెస్ మీట్ లో కూడా ప్రెస్ మీట్ అయిపోయిందేమో తర్వాత మాట్లాడి మనం ఫోన్ చేశాను. వార్నింగ్ ఎందుకు ఇస్తున్నారన్న ఫోన్ చేసి? ప్లీజ్ అతను ఏమంటారంటే మీరు మంగ్లీ తప్పులు మాట్లాడుతున్నారా, మంగ్లీ ఎంత డబ్బులు ఇచ్చిందంటే మంగ్లీ ఎవరండి? నేను చెప్తున్నా బ్రదర్ కేవలం మీరు నేను చెప్పేది వినండి. గిరిజన మీదే కాదండి, మీరు వచ్చిండ్రని చెప్పేసి మీ మీడియా ముందుకు ఈ విధంగా మాట్లాడుతున్నారు. చాలా క్లియర్ గా మీకంత అవసరం ఏముంది? చాలా క్లియర్ గా ఇవి థ్రెటన్ కాల్స్, చాలా క్లియర్ గా ఇవి థ్రెటన్ కాల్స్. చూసుకుందాం, వీళ్ళ చూద్దాం. ఓకే బ్రదర్, మీకు కూడా స్టార్ట్ అయినా అలాంటి కాల్స్ ఏమన్నా? ఇప్పుడు అవుతుందేమో మళ్ళీ. ఇప్పుడు నేను ఇప్పటి నుంచి చూడలేదు, ఫోన్ సైలెంట్ లో ఉంది. ఫైనల్ గా రమావతి మధు నీ చిన్నప్పటి దోస్తుకి, మీ ప్రాణ స్నేహితురాలు మీ అక్కకి, మీ మంగ్లీ అక్కకి, మీ శివాన్నకి, మీ మొత్తం మీ బిటాలియం మీ బ్యాచ్ కి ఏం చెప్దాం అనుకుంటున్నా? మనిషి అనేటోడు అందరు తప్పు చేస్తారు, ఒప్పు చేస్తారు, అంతా చేస్తారు. కానీ ఇప్పుడు తప్పుకు మేము తప్పని మేము అనుకుంటున్నాము. మీరు ఫ్లాట్లకు బిజినెస్లకు దేనికైనా పైసలు పెట్టి ఉంటే మా పైసలు మాకు మళ్ళీ మూట చెప్పాలని నా తరపు నుంచి మీ డబ్బులు పోయినాయి కదా, అదే నా చేయి మీదంగా మళ్ళీ జనాలకు పోతే నాకు కూడా ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుందని నా ఆలోచన ఉంది. నేను ఏడు దాగైనా దీనికి ఇప్పుడు నేను గల్లీలో ఉన్నా కదా, ఢిల్లీ దాకా అన్న నేను పోరాడేదానికి నేను ఉన్నాను. ఇది 100%. ఇది మంగ్లీ అక్కకి ఏం చెప్దాం అనుకుంటున్నాను? మంగ్లీ అక్కకు సూటిగా ఒకటే మాట, అక్క మనం బంజారా బిడ్డలం, చేసేదేమో అంత తప్పు చేసినామో ఒప్పు చేసినామో అంత అయిపోయింది అక్క. దయచేసి మన గిరిజన బిడ్డల పైసలు వాళ్ళకు మళ్ళీ ముట్టేటట్టు చూస్తే మీకు కూడా ఆ శివలాల్ మహారాజ్ అనేటోడు నీకు కూడా ఆశీస్సులు ఉంటాయి. నీ మీద ఇంకా ఇన్ని ఫోరాలు చేస్తావు, ఇంకా ఇన్ని డబ్బులు నువ్వు సంపాదించుకుంటావు ఆ శివలాల్ భగవాన్ తోటి నేను అంటున్నది. రైట్, థ్యాంక్ యూ. ఓకే, విన్నారు కదా, మొత్తం మీద మంగ్లీ గారి హస్తం ఉంది. మంగ్లీ హస్తం 100% ఉన్నది. లైవ్ సాక్ష్యం నేనే అని చెప్తా ఉన్నాడు. ఎందుకంటే 2 times రావడం జరిగింది. రమావతి మధు కార్లో కూర్చొని మమ్మల్ని బయటికి పంపించి ఏసీ వేసుకొని కార్లో కూర్చొని కూడా మాట్లాడిన పరిస్థితులు ఉన్నాయి. రమావతి మధు అనేటువంటి ఒక డమ్మీ పీస్, షోరూంలో పెట్టి ఒక డమ్మీ పీస్ మొత్తం నడిపించేది మంగ్లీ గారే అని చెప్తా ఉన్నారు. ఎవరు? రమావతి మధు అకౌంటెంట్ ఎవరైతే ఉన్నారో
అతను చెప్తా ఉన్నాడు. మొత్తం ఎక్కడెక్కడ ఏమేం చేయాలి, ఏం చేయకూడదు అనేది మంగ్లీ గారే చక్రం తిప్పుతూ ఉంటారని చెప్తా ఉన్నారు. మేబీ నేను ఏమంటా ఉన్నా, ఏదేమైనా మంగ్లీ గారు ఈ విషయంలో నుంచి బయటికి రావడానికి కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇదంతా బయటికి వెళ్ళాలి అన్న, ఈ డబ్బులు రిటర్న్ ఇవ్వాలన్నా, మొత్తం మీద ఎవరైతే పేద ప్రజల దగ్గర మోసం చేశారో ఆ డబ్బులు ఇచ్చేస్తే మేము కామ్ అయిపోతాం అనే విధంగా చెప్తా ఉన్నారు. ఇంకోటి ఏంటంటే మంగ్లీ గారిని కూడా నేను ఏమంటా ఉన్నాను, శివ 2 సార్లు వచ్చిందని చెప్తా ఉన్నారు, మీ తమ్ముడికి సంబంధం లేదని మీరు అంటా ఉన్నారు. ఇక్కడ చాలా క్లారిటీగా ఏం అర్థం అవుతా ఉన్నదంటే మంగ్లీ గారికి సంబంధం ఉందని అనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే అనిపిస్తుంది, మంగ్లీ గారు సుబ్బు మీద కేసు పెట్టిండు, రమావతి మీద కాదు కాబట్టి. ఇంకోటి మీ చెల్లె విషయంలో కూడా అకౌంటెంట్ కాబట్టి చాలా బల్లగుద్ది చెప్తా ఉన్నాడు. నాకే 4,000 రూపాయలు ఇస్తా అన్నాడు, ఎంగేజ్మెంట్ ఉందని చెప్పిండు, 100% మాట్లాడుకున్న విషయం వాస్తవం అని చెప్తా ఉన్నాడు. నేను ఏమంటా ఉన్నా, మీరు మొన్న అన్నారు ప్లీజ్ అండి నేను మీడియా నుంచి వచ్చిన అమ్మాయిని ఫ్యామిలీ జోలికి రాకండి, మా చెల్లె జోలికి రాకండి అన్నారు. 100% మేము అనుకున్నాం, అరే నిజం కదా, ఫ్యామిలీ జోలికి వెళ్ళకూడదు కదా, వాళ్ళ చెల్లెమన్నది ఆ అమ్మాయి ఎక్కడో చదువుకుంటా ఉన్నది, అమ్మాయి జోలికి వెళ్ళొద్దు కదా అనుకున్నాం. ఇది కరెక్ట్ కాదు కదా అని మేమే అన్నాం, ఆడపిల్లను బయటికి తేవద్దని. బట్ ఈరోజు అకౌంటెంట్ చెప్తా ఉన్నాడు. ఇది ఏ విధంగా చూడొచ్చు? మీరు మీడియాకి ఎందుకు బయటికి రావట్లేదు? మీరు కదా వచ్చి సమాధానం చెప్పాలి, మీరు చెప్తే బాగుంటుంది కదా, ఒకసారి ఆలోచించండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్.